ఈ బండి వచ్చేసి మన నందిగాం నుంచి వచ్చిందండి. వీళ్ళేందంటే మన ఈ బీర్ పొట్టు ఉంది కదండి, బీర్ ఫ్యాక్టరీలో ఈ పిట్ వచ్చిందండి. ఇది ఏంటంటే ఈ బరిగొడ్లకు వేస్తారు, కొంచెం పాలు ఎక్కువిస్తాయని అవి తోలుతారు వీళ్ళు. అవి ఏంటంటే కంపెనీతో వచ్చిన బాడీ మొత్తం తీసేసి కింద నుంచి ప్లాట్ఫామ్ వేసి కట్టమన్నారు. అది ప్లాట్ఫామ్ నుంచి కట్టాను అనమాట. ఆ కంపెనీతో వచ్చిన బాడీ మొత్తం తీసేసాను. తీసి అడుగున 3 అంగుళాల ఛానల్ తోటి ప్లాట్ఫామ్ వేసి కట్టాను కింద నుంచి పైదాకా. మొత్తం ఇక అయ్యే తోలుతారు వీళ్ళు ఎక్కువ, ఇంకా అదే దానికి ఆ లోడే తోలుతారు ఎక్కువ. ఈ వెనకాల బంపర్ కూడా కొంచెం బయటికి లాగానండి. డోర్ ఏంటంటే పెద్ద డోర్ వేసాను. డోర్ వేసి మళ్ళీ ఆ డోర్ మీద ఇంకో డోర్ పెట్టానండి, ఇలా ఫిట్టింగ్ పెట్టుకునేటట్టుగా, పైనుంచి దించుకునేటట్టుగా. డోర్ మీద డోరు, సెంటర్ పైపు, లోడ్ పైపు ఇచ్చాను. డబల్ డోర్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఆ దానా అనేది బయటికి రాకుండా ఉంటుందని అలా కట్టాను, సందు లేకుండా. ఆ దానా తోలుతారండి ఎక్కువ వీళ్ళు. అది చేసాం, దాదాపు 10 బళ్ళు పైన చేసాము అవి. ఆ బళ్ళు కూడా చూసి వీళ్ళు వచ్చారనమాట, మనం ఇంతకుముందు చేసిన బళ్ళు కూడా. అది ఇది అండి, ఈ సైడ్ కనబడుతుంది కదా, అదేంటంటే దానా తీసుకునేదండి. ఆ సైడ్ నుంచి ఆ డోర్ ఇలా పైకి లేపుతున్నారు చూడండి, అలా పైకి లేపిచ్చేసి అక్కడ లాగుతారు ఒకటి, దాంతో ఒకటి ఇచ్చాను తయారు చేసేదానికి. అందులో నుంచి ఆ దానా లాగి కాటా లెక్క వీళ్ళు అమ్ముతారు బరగొడ్లు ఉన్న వాళ్ళకి. ఈ వేస్తే ఏంటంటే బరగొడ్లు పాలు బాగా ఇస్తాయి అంటున్నారు. మరి ఇది తింటే బాగా ఇస్తారు మేస్త్రి గారు అని అన్నారు. కేజీ ఇంత కాడికి అమ్ముతారు వీళ్ళు. ఇదండి మొత్తం బాడీ తీసేసి కంపెనీ బాడీ మనం పెట్టుకొని కింద ప్లాట్ఫామ్ నుంచి కట్టాను అనమాట. సైడ్ ఫుల్ రేకులు, సైడ్ రేకులు కూడా 16 కేజీ రేకులు వేసాను. 16 కేజీ రేకులు, రాజస్థాన్ బంపరు మొత్తం హెవీగానే చేశానండి. 2 అంగుళాల యాంగిల్ వేసి. ఇది మొత్తం పెయింట్ అయిందండి. పెయింట్ అయినాక అనమాట ఇది పెయింటింగు, స్టిక్కరింగు కంప్లీట్ చేశాను. మనోడు మొత్తం పసుపు కలర్ వేయమన్నాడు పైపులకి, ఆ నిచ్చెనలకి, పైపులకి. బాగానే ఉందండి. ఆరెంజ్ కలర్ ఇస్తే ఇంకా బాగా లుక్ వచ్చేది. మనోడు పసుపు కలర్ వేయమన్నాడు, వేసాము. కస్టమర్ ఎలా అంటే అలా చేస్తానండి, వాళ్ళ కోరిక ప్రకారమే. అది వెనక డోర్ కూడా పెంచింది. వెనక కూడా ఆర్టీఓ రూల్ ప్రకారం పసుపు కొట్టానండి కింద డోర్కి పెట్టి నీట్గా చేసి ఇచ్చాను. కస్టమర్ మాత్రం బాగా హ్యాపీగా ఉన్నాడు, బాగా చేశారు మేస్త్రి గారు అని. కంపెనీ బాడీలాగే స్ట్రైట్ బొద్దులు గిద్దులేసి నీట్గా చేశాను అనమాట. మామూలుగా మనం పెంచాము చేసాము అన్నట్టుగా అనిపించదు. ఇది వెడల్పు చేసాము, పొడుగు కూడా చేసాము కొద్దిగా, అలా అనిపించదు. కంపెనీ బాడీలాగే ఉండిద్ది. తెచ్చుకోండి ఫ్రెండ్, మొత్తం నీట్గా చేసి పెడదాం. ఒకసారి మాట్లాడతాం. అన్న ఏ ఊరు అన్న మీది? ఎప్పుడు వచ్చారన్న మీరు? ఇక పని అంతా ఎట్లా ఉందన్న? అంత ఫాస్ట్గా జరుగుతుంది? మెటీరియల్ కానీ అంత క్వాలిటీ కానీ? వర్కర్స్ మీతో ఎట్లా చేస్తారు? వర్కర్స్ కన్నా వాటర్ ఇంకా నెంబర్ 1. అది వర్కర్స్ కన్నా వాటర్ ఇంకా నెంబర్ 1. మెటీరియల్ అంతా క్వాలిటీ కానీ మీరు హ్యాపీయే కదా? హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్, కస్టమర్ హ్యాపీ ఫీల్ అయ్యారు. వర్కర్ కంటే ఓనర్ బాగా నచ్చారన్నారు. ఓకే ఫ్రెండ్, తెచ్చుకోండి. మా వర్కర్స్ ఏమైనా కొద్ది గొప్ప చేయబోయినా నేను చేపిస్తాను దగ్గర ఉండి, మీకు ఇబ్బంది ఏం లేదు. తెచ్చుకోండి ఫ్రెండ్, మా కింద నెంబర్ ఉండేది, కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.